దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ఈరోజు హాట్‌స్టార్‌లో 7 ఎపిసోడ్స్‌గా ఉన్న 'ద ఫ్రీలాన్సర్' అనేది మోహిత్ రైనా అండ్ దీన్ని తను ఒక ఫ్రీలాన్సర్‌గా చేశాడు. అండ్ నీరజ్ పాండే యాజ్ ఎ డైరెక్షన్, గుడ్ స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ స్క్రిప్ట్. అండ్ ఈ మధ్య కాలంలో స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో దిస్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక మంచి కేరళ స్టోరీ ఏదైతే ఉందో ఆ బ్యాక్‌డ్రాప్‌తో వస్తుంది. కేరళ స్టోరీలో ఏదైతే కొంచెము అవేగా ఉంటుంది. ఇక్కడ ముస్లిం అంటే ఇండియా నుంచి సిరియా ఒక బ్రైబ్‌ను అమ్మాయిని మోసం చేసి టెర్రరిజంలో దించడానికి వాళ్ళు తీసుకున్న దాన్ని అక్కడ సిరియా నుంచి మళ్ళీ ఇండియాకు తీసుకొని రావడంలో తన వంతు పాత్ర ఎవరైతే ఫ్రీలాన్సర్‌గా దాంట్లో ఏంటంటే అవినాష్ కామత్ క్యారెక్టర్ అయితే మనకు బాగా గుర్తుండిపోతుంది. ఇందులో సుశాంత్ సింగ్ కావచ్చు, డాక్టర్ ఖాన్‌గా మరియు అనుపమ్ ఖేర్ అయితే బెస్ట్ క్యారెక్టర్ అయితే చేశాడు. అండ్ గుడ్ స్పై థ్రిల్లర్ అనేది చెప్పొచ్చు. ఇందులో 7 ఎపిసోడ్స్ అయితే ఫుల్ గ్రిప్పింగ్ అండ్ మంచి అటెంప్ట్ అండ్ ఆర్ఆర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ సో అక్కడ ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో మనం అక్కడే ఉన్న ఫీల్ అయితే కల్పించాడు నీరజ్ పాండే. దట్ ఈస్ బెస్ట్ స్పై థ్రిల్లర్. అండ్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో మనం టెర్రరిజం బ్యాక్డ్రాప్లో దిస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక మైండ్ గేమ్తో అండ్ ఆల్సో యాక్షన్. ఎందుకంటే ఫ్రీలాన్సర్ అనేది ఫస్ట్ ఇక్కడ ఇండియాలో ఉంటాడు, తర్వాత తను మిలిటరీలో బ్రిటిష్ ఆర్మీకి సంబంధించిన ఒక విధమైన కోర్సు ఈ టైప్ ఆఫ్ నేర్చుకొని ఒక ప్రాక్టికల్గా అన్నీ నేర్చుకున్న తర్వాత ఒక విధమైన బెస్ట్ సోల్జర్గా అయిన తర్వాత ఫ్రీలాన్సర్స్ అనేది ఏదైనా కానీ వాళ్ళని వాడుకునే విధానం అంటే ఒక డబ్బు ఇచ్చేసి ఇది వీళ్ళని చంపాలి లేదా వీళ్ళని తీసుకొని రావాలి అన్న గ్రూప్లో ఇతను అవినాష్ కామత్ అనే పేరుతో ఉంటాడు. అలాగే సుశాంత్ సింగ్ కావచ్చు, ఇతను ఇక్కడ ఏంటంటే తన ఫ్రెండ్ కూతుర్ని వాళ్ళు ఎవరైతే టెర్రరిజం బ్యాక్లో ఉన్న బ్యాచ్ ఎవరైతే ఐఎస్ఐఎస్ సంబంధించిన గ్రూప్ అయితే ఏదైతే ఉందో సిరియాలో తీసుకొని మోసం చేసి వెళ్ళి ఉంటారు. ఆ వెళ్ళిన క్రమంలో అక్కడ అమ్మాయి చిక్కుకొని ఏ విధమైన అంటే అక్కడి నుంచి ఆ టెర్రరిజము హ్యూమన్ బాంబులుగా జిహాద్లో వాళ్ళకి ఏంటంటే ఇస్లాంను డెవలప్ చేయడానికి ఒక విధమైన ఎలాగ టెర్రరిజం ఎలా ఉంటుంది అనేది ఈ అమ్మాయి అమాయకంగా దాంట్లో చిక్కుకొని ఉంటుంది. చాలామంది మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము ఫ్యామిలీస్, ముస్లిం ఫ్యామిలీస్ కావచ్చు, హైదరాబాద్ ముస్లిమ్స్లో డబ్బు కోసమో ఇంకో దానికోసం. కానీ ఇక్కడ ఒక లవ్ అని తన స్టడీస్లో తనతో పాటు కొలీగ్ లవ్ చేసి ఆ అమ్మాయిని మోసం చేసి సిరియా తీసుకెళ్ళి అక్కడ టెర్రరిజం యాక్టివిటీస్లో పార్ట్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించడంలో ఆ అమ్మాయి కొంచెం తెలివిగా తనకున్న సెల్తో మదర్ను కాంటాక్ట్ చేయడము, ఫాదర్ ఏంటంటే గవర్నమెంట్ ఒక ఆఫీసర్ అయినా కానీ తన కూతుర్ని తెచ్చుకోవడానికి ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు తను ఈ మూవీ స్టార్ట్ మాత్రం తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఇండియన్ ఎంబసీ దగ్గర అండ్ అమెరికన్ ఎంబసీ దగ్గర తను సూసైడ్ చేసుకోవడం వల్ల ఇది స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకు ఫుల్ పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్గా మన మోహిత్ రైనా అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యాడు. అండ్ బెస్ట్ యాక్షన్గా, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ లొకేషన్, బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న వెబ్ సిరీస్. ప్లీజ్ వాచ్ ఇన్ హాట్‌స్టార్. తెలుగులోనే ఉంది, తెలుగులో నేను చూశాను. ప్లీజ్ వాచ్ ఇన్ హాట్‌స్టార్. ఇది 7 ఎపిసోడ్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంజాయ్.